ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుందండి. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. చూసారా ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్‌ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్‌ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్‌ని కట్ చేసుకుంటాం కదా! తరువాత ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని ముడతలు రాకుండా ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ లైనింగ్‌ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్‌ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు బ్లౌజ్ పీస్‌ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకి 2 వైపులా కూడా ఒకే బార్డర్ ఇచ్చున్నారా? లేదంటే ఒక వైపున చిన్న బార్డరు, ఒక వైపున పెద్ద బార్డర్ ఇచ్చున్నారా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి ఒక వైపున పెద్ద బార్డర్ వచ్చింది. ఇంకొక వైపున చిన్న బార్డర్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం కస్టమర్ చాయిస్‌ని బట్టి వాళ్ళు ఏ బార్డర్ వేయమంటే మనం అటువైపున హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి. ఈ కస్టమర్ వచ్చేసి పెద్ద బార్డరే వేయమని చెప్పారండి. అందుకని చెప్పేసి మనం హ్యాండ్స్‌ని ఇటువైపున కట్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారా? కరెక్ట్‌గా మనకి బార్డర్ ఎంత వెడల్పు అయితే ఉందో హ్యాండ్స్ కూడా అంతే వెడల్పు ఉన్నాయి కదా! అందుకని చెప్పేసి మనం ఈ బార్డర్ వరకు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. చూడండి మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావు ఇంచ్ కానీ లేదంటే హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్‌ని క్రాస్ కటింగ్ చేసుకున్నామనుకోండి, ఈ మెయిన్ క్లాత్‌ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. అదే మీరు లైనింగ్‌ని స్ట్రెయిట్ కటింగ్ చేసుకున్నారనుకోండి, ఈ మెయిన్ క్లాత్‌ని కూడా స్ట్రెయిట్ కటింగే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే లైనింగ్‌ని క్రాస్ కటింగే చేశానండి. అందుకని చెప్పేసి ఈ మెయిన్ క్లాత్‌ని కూడా క్రాస్ కటింగే చేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావు ఇంచ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మీరు కరెక్ట్‌గా కట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఒక్కొక్క క్లాత్‌కి బాగా పోగులు పోతూ ఉంటాయన్నమాట. మీరు కరెక్ట్‌గా కట్ చేసుకున్నారనుకోండి, స్టిచ్చింగ్ చేసే లోపల మనకి మెయిన్ క్లాత్‌కి పోగులన్నీ పోయి క్లాత్ తగ్గిపోతుందన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్‌ని కట్ చేసుకునేటప్పుడు చుట్టూ ఒక పావు ఇంచ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు షేప్ బెల్ట్‌ని కట్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు కూడా మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావించి ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. చూసారా? ఇప్పుడు మనకి వచ్చేసి షేప్ బెల్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇక్కడ చూడండి మనకి హ్యాండ్‌కి 2 వైపులా జాయింట్లు అయితే పడతాయి కదా! మనకి ఒక వైపున బార్డర్ అయితే మిగిలింది కదా! ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ తోటి ఇక్కడ మనం జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మనం లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌ని తీసుకొని మెయిన్ క్లాత్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
అర్థమైంది కదా? మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదొచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి ₹17 అయితే పడుతుంది. ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు చాలా బ్లౌజెస్‌కైతే వస్తుందండి. ఇప్పుడు మనం ఈ గమ్ బాటిల్‌తో ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద డాట్స్ పెట్టొద్దండి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. అలాగే మరీ దూరంగా కూడా పెట్టొద్దండి. ఈ విధంగా డాట్‌కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా పెట్టేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో ఈ డాట్స్ మీద ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపున కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు, మెయిన్ పీసు వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు లైనింగు, మెయిన్ పీసు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. చూసారా? ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్స్‌కి బార్డర్ అయితే ఇచ్చున్నారు కదా! ఇలా బార్డర్ వచ్చినప్పుడు మనం హ్యాండ్స్‌ని గమ్‌తో జాయింట్ చేసుకోకూడదండి. మిషన్ మీదే స్టిచ్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను హ్యాండ్స్‌ని జాయింట్ చేయడం లేదు. అలాగే షేప్ బెల్ట్ కూడా మనం మిషన్ మీదే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. చూసారా ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.